నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉద్యోగ కుటుంబ బాధ్యతల నిర్వహణలో ఒత్తిడిని అధిగమించడం చిన్న చిరునవ్వుతోనే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ అధికారులు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ నేడు మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులను ఉద్యోగ బాధ్యతలతో పాటు గృహిణిగా ఎంతో సమర్థవంతంగా ఇంటా బయట తనదైన పాత్ర పోషించాల్సి ఉంటుందని అన్నారు. ఆ క్రమంలో ఒత్తిడికి గురి కాకుండా ఏ సమస్యనైనా ఒక క్రమబద్ధమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. స్త్రీలు రోజులో కొంత సమయం కేటాయించుకోవడం, వ్యాయామం చేయడం, మనసుకి ఇష్టమైన వ్యాపకం చేసుకోవడం ముఖ్యమన్నారు. గృహిణిగా, ఇల్లాలిగా, కూతురిగా, తల్లిగా, ఉద్యోగిగా ఒకే సమయంలో విభిన్న పాత్రలను సమర్థవంతంగా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, ఏవో బివిఎస్ రామారావు, కలెక్టర్ సిసి వెంకటేష్, డిటిఎం సునీల్, సురేష్ నాయుడు, కలెక్టరేట్ మహిళా సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమండ్రి కోట్లింగాలపేట పుణ్యక్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అత్యంత ప్రీతికరమైన, భక్తులకు అత్యంత శ్రేష్టమైన పర్వదినం మహాశివరాత్రి. ఈ పండుగ శాస్త్ర ప్రకారం మాఘమాస కృష్ణపక్షం చతుర్దశి దిన వస్తుంది. రాజమహేంద్రవరం ఉమా కోట్లింగేశ్వర స్వామి గుడిలో మహాశివరాత్రి వైభవం వర్ణించనలవి కాదు. తెల్లవారుజాము నుంచే భక్తులు కోట్లింగాల దేవులో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైరాజు ప్రసాద్ రాజు దంపతులు, జనసేన నాయకులు అతి సత్యనారాయణ దంపతులు, 3 టౌన్ సిఐ వీరయ్య గౌడ్, నందపు శ్రీనివాస్, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, యార్ల సురేష్ పలువురు ప్రముఖులు ఆలయానికి విచ్చేశారు. స్వామివారి అభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ అరిగల బాబు విచ్చేసిన అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి మూర్తి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పలువురు ప్రముఖులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా జక్కంపూడి రాజా, శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం కొండలరావు ఆధ్వర్యంలో పులిహోర, కేసరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బిక్కిన రవి కిషోర్ పర్యవేక్షణలో జరిగింది. రాజమహేంద్రవరం మోరంపూడిలో పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహాశివరాత్రి మహాపర్వదినం సందర్భంగా స్ఫటికలింగానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. సుమారు 2500 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమం పోలేరమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నల్లమన్ సందులో మహాశివరాత్రి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. నల్లమన్ సందు వర్తకులు, ఫ్రంట్ సర్కిల్, గంటాలమ్మ గుడి వీధి వర్తకులు, జ్యువెలరీ వర్తకులు, వెండి బంగారు నగల తయారీదారులు, కూరగాయల మార్కెట్ వ్యాపారులు సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా మహాశివరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాని భరత్రాం, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు పాల్గొని మధ్యాహ్నం అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు అందనాపల్లి సత్యనారాయణ, దొండపాటి సత్యంబాబు, మామిడిపల్లి రామకృష్ణ, మాకాని సతీష్, మాకాని లక్ష్మణరావు, అరవ శ్రేణు, అడ్డాల సురేష్, రొక్కన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ గోదావరి నదీ తీరాన వేంచేస్తున్న మహాకాళీ సమేత మహాకాళేశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతి పూజ, ఉత్సవమూర్తులకు మంగళస్థానం, స్వామివారికి ఆలయ వ్యవస్థాపకులు పట్టపగల వెంకట్రావు, అనంత రామలక్ష్మి దంపతులు శాంతి కళ్యాణం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా మహాశివలింగానికి భస్మాభిషేకం, భక్తులు స్వహస్తాలతో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. టైం చాలా ఉంది. కార్యక్రమం జరగాలి. స్థానిక గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినంలో అభిషేకాలు నిర్వహించారు. గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రసాద వితరణ, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటపు వెంకన్నబాబు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ వీర నాగేశ్వరరావు, చైర్మన్ చింతలూరు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సారంగధరమెట్ట బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యామతల నాగేశ్వరరావు భజన బృందంచే అఖండ శివనామ సంకీర్తన కార్యక్రమం విశేషంగా జరిగింది. కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో వెంచేసి ఉన్న శ్రీ కళ్యాణి సమేత సోమలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి అభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
స్థానిక మల్లయ్యపేటలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు కొక్కిరెడ్డి బ్రహ్మాజీ, కాకినాడ ఉమామహేశ్వరరావు, చెరుకు వెంకటరమణమూర్తి, చప్పిడి శ్రీకాంత్, సర్వేశ్వరరావు, ఉదయ్, భీమశంకర్, వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం దేవీచౌక్ బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం లక్షవారపేట రామలింగేశ్వర చౌడేశ్వరి స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు రాజు ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామలింగ చౌడేశ్వరి స్వామివారి ఆలయ కమిటీ సభ్యులు, పలువురు పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రిలో శివరాత్రి సందర్భంగా పలుచోట్ల భక్తులకు ప్రసాద వితరణ, దానాలు చేశారు. మారంపూడి విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి మంత్రి చెల్లిబోని వేణుగోపాలకృష్ణ విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయం వద్ద పులిహోర, మజ్జిగ, ఐస్ క్రీం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రేణు, ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ విశేష పూజలు నిర్వహించారు. రాజమండ్రి కృష్ణనగర్ కొత్త రోడ్లో ఉన్న లిటిల్ హ్యాండ్స్ ప్లే స్కూల్ యాజమాన్యం కట్టా వెంకట రవికుమార్, అంబికా దంపతుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. 39వ వార్డ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొమ్మోజీ దుర్గారావు, విజయలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సీతంపేట వాటర్ ట్యాంకులు ఎదురుగా కనికిరెడ్డి బస్టాండ్ వద్ద శివరాత్రి మహాపర్వదినం సందర్భంగా పులిహోర ప్యాకెట్స్, మంచినీళ్ల ప్యాకెట్స్ గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు ఎస్వివి రెడ్డి, డాక్టర్ రాజశేఖర్, నాలం వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సురేష్, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లింగంపేట సెంటర్ విఘ్నేశ్వర ఆలయం వద్ద లింగంపేట యూత్ సర్కిల్ ఆధ్వర్యంలో శివరాత్రి భక్తులకు బిర్యానీ, కుర్మా, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక లలితానగర్ దత్తసాయి కర్రీ పాయింట్ అధినేత కుమ్మరుగుంట్ల వీరభద్రరావు, లక్ష్మీకాంతం దంపతుల ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రసాద వితరణ జరిగింది. పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, ఫ్రైడ్ రైస్, బిర్యానీ, ఐస్ క్రీం భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నామనవాసు, బాలాజీరెడ్డి, ఇసుకపల్లి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో నిట్టల వెంకట శ్రీనివాసరావు రాణి దంపతులు, వెంకట్రావు, మహాలక్ష్మి దంపతులు, సాయి పావని, సాయి గణేష్ శ్రీనివాస్, పండా ప్రసాద్, పి శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక కంబాల్చెరు గాంధీ బొమ్మ సెంటర్, శ్రీ వినాయక రాడ్ బైండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు షాప్స్ వారి సహాయంతో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విచ్చేసిన భక్తులకు పులిహోర, మజ్జిగ,
కేసరి ప్రసాదాలు పంపిణీ చేశారు. సుమారు 1000 మందికి ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కోన పాపారావు, గౌరవ అధ్యక్షులు బోగా నాగేశ్వరరావు, చిన్న, లోకేష్, కార్తీక్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. శిష్టీకరణ సేవా సమితి రాజమండ్రి యూనిట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక ఫారెస్ట్ కళ్యాణ మండపం సమీపంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో శిష్టీకరణ సేవా సమితి అధ్యక్షులు ఎస్వీఎస్ శ్రీనివాసరావు, సెక్రటరీ డి విజయ్ దివాకర్, సంఘ సభ్యులు విజయ్ దివాకర్ దంపతులు పాల్గొన్నారు. స్థానిక వియల్పురం పార్కు వద్ద మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జక్కంపూడి కాపు సేవా సమితి ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సుమారు 200 మందికి అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి సేవా సమితి ప్రెసిడెంట్ ఆకుల శ్రీనివాస్, ద్వారం సత్యనారాయణ, సెక్రటరీ కట్టా దొరబాబు, జాయింట్ సెక్రటరీ శివ, బత్తుల సత్యబాబు, జక్కంపూడి సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయం ఆర్యాపురం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో వారి అక్క బావ బిరుదు సూర్యనారాయణ సింగ్ కృష్ణాబాయి జ్ఞాపకార్థం 2000 మంది భక్తులకు బిర్యానీ, పనీర్ కర్రీ, ద్రాక్ష జ్యూస్ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ వితరణ కార్యక్రమంలో దుర్గా భవానీబాయ్, చైతన్య సింగ్, తారకరామ్, బాబీ సింగ్, వడ్డీ నవీన్, సుధీర్, చిన్న, రాజు, పండు, జీవన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రిలో ఓ ఫైనాన్స్ సంస్థ షట్టర్లు బలవంతంగా తీసి చేతికి అందినంత సొమ్మును ఎత్తుకుపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల ఆచూకీ తెలపండి, 20,000 రూపాయల బహుమతి పొందండి అంటూ రాజమండ్రి పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకసారి ఆ వివరాలను పరికిద్దాం. రాజమండ్రిలో అపరిచితులు చేతివాటం ప్రదర్శించారు. ఫైనాన్స్ కార్యాలయంలో చొరబడి చేతికందినంత సొమ్మును సర్దుకుని పారిపోయారు. రాజమండ్రి ఇన్స్పేట పాత స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఓ భవనంలో మొదటి అంతస్తులో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున షట్టర్ను బలవంతంగా తెరిచారు. లోపలికి వచ్చాక సొరుగు తాళాన్ని స్క్రూ డ్రైవర్తో తొలగించారు. అందినంత సొమ్మును నింపాదిగా సర్దుకుని అదృశ్యమైపోయారు. సుమారు తెల్లవారుజామున 3:40 నుంచి 4 గంటల సమయంలో అపరిచితులు చోరీకి పాల్పడ్డారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుండగుల ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీసు వారికి తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు చెబుతున్నారు. దొంగలను పట్టించిన వారికి 20,000 రూపాయల బహుమతి ఉంటుందని హామీ ఇస్తున్నారు. సమాచారం తెలియపరచాల్సినటువంటి ఫోన్ నంబర్లు: రాజమహేంద్రవరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఫోన్ నంబర్ 9440796576. మరో ఫోన్ నెంబర్ రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పీ 9490760791. ఈ మేరకు సౌత్ జోన్ డిఎస్పీ పి అంబికా ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గోదావరి తీరంలో వివిధ సంఘాలకు చెందిన పలువురు భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. మీనాక్షి సెప్టిక్లీన్ యూనియన్ ఓనర్స్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసినటువంటి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక లలితానగర్లో ఉన్న సంఘ కార్యాలయం వద్ద
భారీగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సతీమణి జక్కంపూడి రాజేశ్వరి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షుడు కరుణామయుడు శ్రీను మాట్లాడుతూ సుమారు 13 సంవత్సరాల నుండి మహాశివరాత్రికి అన్నప్రసాద వితరణ చేస్తున్నామని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, సంఘ సభ్యులు ముసలయ్య, రాజు, సత్యరాజు, సాయి ప్రసాద్, సాల్మన్, వెంకన్న, జేమ్స్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నర్వ గోపాలకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో వియల్పురం వినాయకుడి గుడి వద్ద మహా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి శ్రీనివాస్ కిరాణా రైస్ స్టోర్స్ గుప్తా, మారుతి బిల్డర్ ప్రసాద్, పైడ్రాజు సింగర్ వెంకటేశ్వరరావు, ముత్తిన శ్రీను, మార్గాని రమణ, లెక్కిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా మాసే కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ ఆధ్వర్యంలో ఇన్స్పైట్ వద్ద భక్తులకు ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష జ్యూస్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండబాబు, కేఆర్ రాజు, నక్కా బ్రదర్స్, సతీష్, రాజు, సురేష్, రామకృష్ణ, బాలు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా బ్రాహ్మణ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో శ్యామలా సెంటర్ వద్ద ఉప్మాను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్ప్ లైన్ ప్రెసిడెంట్ తొమ్మలపల్లి సుబ్బారావు, సెక్రటరీ భువనగిరి వెంకటరమణ, ట్రెజరర్ విజయలక్ష్మి, శేషగిరి ఆదిత్య, సిరి, లలిత తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లింగంపేట వద్ద మర్సే శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్న భక్తులకు కమ్మలాపళ్ళు వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. రాజమండ్రి తుమ్మలావ రైతు బజార్ వద్ద ది ఆర్యాపురం శ్రీ వినాయక నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం వారిచే సంఘ పెద్దలు, సంఘ సభ్యులు సహకారంతో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ద్వితీయ సంవత్సరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని పంతం కొండలరావు తూర్పుగోదావరి జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు చిట్టాపత్రుల నాగబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ముక్కాల విజయశేఖర్, కోశాధికారి విజయనగర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పండూరి రమణ, జాయింట్ సెక్రటరీ పెదపూడి సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణనగర్ మురళీకృష్ణ మందిరం ప్రధాన ద్వారం వద్ద వారాది రామప్రభాకర్, ఓల్డ్ ఐరన్ రిక్షా ఆటో వర్కర్స్ సంఘం ప్రెసిడెంట్ జాబు వెంకటరమణ, ట్రెజరర్ అల్లాడి హరిప్రసాద్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. కొంతమూరు గ్రామం బీసీ కాలనీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
మహాశివరాత్రి సందర్భంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఆహారం, నీరు, ప్రసాదాలు అందించే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గాండ్లా తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్థానిక కోట్లింగాలపేటలో 200 కేజీల బియ్యంతో చేసిన పులిహోర, మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గాండ్లా తెలుగుల సంక్షేమ సంఘ ప్రెసిడెంట్ వాసాది సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంబటి శివప్రసాద్, సింగవరపు రమేష్, కొమ్మనాపల్లి సత్యనారాయణ, మురపాక శ్రీనివాస్, చిప్పాడ ఆనంద్ కుమార్, అంబటి అప్పలరాజు, అంబటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా గౌతమి ఘాట్, సరస్వతి ఘాట్లో మాజీ డిప్యూటీ మేయర్ గౌరవ అధ్యక్షులు బాక్స్ ప్రసాద్, ప్రెసిడెంట్ సత్యబాబు ఆధ్వర్యంలో 5,000 మందికి మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమి నందనవనం ఫుడ్ సెల్లర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్, తోపుడు బండ్ల వర్తక సంఘం, గౌతమి ఘాట్ నుండి పుష్కర్ ఘాట్ వరకు గల సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా అన్నపూర్ణంపేట రైల్వే గేట్ వద్ద భక్తాంజనేయ స్వీట్ స్టాల్, ఎర్రా సత్యనారాయణ మిత్ర బృందం ఆధ్వర్యంలో 1,500 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ది ఆర్యాపురం వర్తక సంఘం ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు బిర్యానీ, కుర్మా వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ప్రారంభించారు. రాజమహేంద్రవరం లింగంపేట సెంటర్ వద్ద ది గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నవరం ప్రసాదం, బూరెలు, పులిహోర, వాటర్ ప్యాకెట్లు భారీ ఎత్తున వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. మహాశివరాత్రి పర్వదినం నిజంగానే మోక్షదాయకం. శివరాత్రి అంటే మంగళకరమైన, శుభప్రదమైన రాత్రి అని అర్థం. అలాంటి పండుగ పరమార్థాన్ని, విశిష్టతను ఇప్పుడు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. జన్మానికో శివరాత్రి అంటారు కానీ మహాశివరాత్రి పర్వదినం ఏటేటా వస్తూనే ఉంటుంది. మనలో నిద్రాణమైన భక్తిని జాగృతం చేస్తూనే ఉంటుంది. శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ మహాశివరాత్రి. ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. మహాశివరాత్రికి ఎన్నో ప్రాధాన్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం శివుడు తాను గరుడం మింగి మానవాళిని కాపాడిన రోజు మహాశివరాత్రి అని చెప్తుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేస్తే పుణ్యం, మోక్షం లభిస్తుందని వేదాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని పూలు, ఫలాలతో శివలింగాన్ని పూజిస్తే పరమశివుడి కటాక్షం లభిస్తుందని, తద్వారా మోక్షం లభిస్తుందని శివభక్తులకు బలమైన విశ్వాసం. కూర్మ, వాయు, శివపురాణాల ప్రకారం బోలాశంకరుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన సందర్భం మహాశివరాత్రి. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. ఈ సమస్యను తీర్చేందుకు వారిద్దరూ శివుని ఆశ్రయించగా ఆయన లింగ రూపంలో దర్శనమిచ్చి వాటి ఆద్యంతాలు తెలుసుకోమని పరీక్ష పెట్టాడు. విష్ణువు దిగువ భాగాన్ని, బ్రహ్మదేవుడు పైభాగాన్ని వెతుక్కుంటూ వెళ్లారు. ఆ సమయంలో బ్రహ్మకు మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు గోవుకి తాను శివుడికి లింగం యొక్క ఆదిని కనుగొన్నానని సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుడి వద్దకు సాక్ష్యం చెప్పిస్తాడు. శివుడు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వుని, గోమాతను శపిస్తారు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కానీ,
పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకి పూజా అర్హత ఉండదని, గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడటం పాపంగా, తోక భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం, మోక్షమునిచ్చే అధికారం మహావిష్ణువుకి ఇవ్వడం, ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. ఓంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం. జాగారం యొక్క విశిష్టత, నేపథ్యం. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర్ మదనం చేశారు. అప్పుడు అమృతం కంటే ముందు హలాహలం పుట్టింది. హలాహలాన్ని అలాగే విడిచిపెట్టేస్తే అది ముల్లోకాలను దహించి వేసే ప్రమాదం ఉండడంతో దేవదానవులందరూ భయోందోళన చెందారు. హలాహలం బారి నుంచి లోకాలను రక్షించాలంటూ మహాదేవుడైన శంకరుణ్ణి శరణు వేడారు. లోక రక్షణ కోసం ఆ గరళాన్ని తానే మింగి గొంతులో బంధించి అలా గరులకంఠుడయ్యాడు. హలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలి నీలంగా మారడంతో నీలకంఠుడిగా పేరు పొందాడు. గరళాన్ని గొంతులో బంధించడం వల్ల అది శివునిలో విపరీతమైన తాపాన్ని పుట్టించసాగింది. ఆ తాపాన్ని తగ్గించుకోవడానికి క్షీరసాగర మదనంలో పుట్టిన చంద్రుణ్ణి తలపై ఉంచుకున్నాడు. నిరంతర తాపోశమనం కోసం గంగను కూడా నెత్తిన పెట్టుకున్నాడు. అయినా శివుడి హలాహల తాపం ఇబ్బంది పెడుతూనే ఉంటుందట. అందుకే భక్తులు నిత్యం శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. హలాహలం మింగినప్పుడు దాని ప్రభావానికి శివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన దేవతలు శివుడికి మెలకువ వచ్చేంత వరకు జాగారం చేశారట. అందుకే ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేసి జాగారం ఉంటారు. జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ జపధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. అయితే ఏడాదిలో కొన్ని రోజులు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పండ్లు పలహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదేనని వైద్యులు కూడా సిఫార్సు చేస్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం అటు భక్తికి ఇటు ఆరోగ్యానికి కూడా మంచిదే. శేషేశ్వరం సమాప్తం. నమస్కారం.